మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో మంజూరైన 17 వైద్య కళాశాలల్లో దశల వారీగా పూర్తి చేసి పేదలకు వైద్యం విద్య అందుబాటులోకి తీసుకురావాల్సిన కూటమి ప్రభుత్వం ప్రైవేటీపరం చేసి పేదలకు విద్యా వైద్యం దూరం చేస్తున్నారని వైఎస్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ అన్నారు. చిట్టమూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వైకాపా శ్రేణులు హాజరయ్యారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని ఆలేటిపాడు పిట్టివానిపల్లి గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా చిట్టమూరులోని వైఎస్ ఎంపీపీ బివి రమణయ్య నివాసంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి సారథ్యంలో కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ సీట్ల కోసం పక్క రాష్ట్రాలు కేంద్రం వద్ద ప్రదక్షిణలు చేస్తుంటే రాష్ట్రానికి కేటాయించిన సీట్లను వద్దని లేఖ రాయడం ఏమిటని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం గ్రామ స్థాయి నుండి ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛందంగా సంతకాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజల సీఎం చంద్రబాబు మోసాన్ని త్వరలోనే గ్రహించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, చిట్టమూరు మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమణయ్య, జంగిటి సురేష్, పల్లంపర్తి శ్రీనివాసులరెడ్డి, సుధీర్ రెడ్డి, లోకేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కోదండ రామిరెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళని లేకుండా వాళ్ళకి రాకుండా చేసి అదే విధంగా ఈ మనస్తత్వం ఇప్పుడు కూడా ఈ కళాశాలను ఆ విధంగా ప్రైవేట్ పరం చేసి మన బిడ్డలకి గొంతు నొక్కుతున్నాడంటే అటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి చెప్పి మన బిడ్డలకు జరిగే అన్యాయాన్ని చెప్పి రేపు గడపగా మనం పోయి ప్రతి ఒక్కరి సంతకాల సేకరణ చేసి పంపించాలి. ఎందుకంటే తెలియాల దేశవ్యాప్తంగా ఇక్కడ ప్రజలు తిరగబడి ఇది అన్యాయం మా గొంతులు నొక్కుతున్నాడు అనే దానికే ఈ సంతకాల సేకరణ. కావున ఈ విషయాల గురించి మీకు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మెడిసిన్ ఎంబీబీఎస్ చదువుకొని డాక్టర్లుగా ప్రజలకు సేవ చేయించాలని చెప్పి ఆయన 18 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేపిస్తే ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి. మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పత్తంట పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి అంటే పేదలకి వైద్య విద్యని దూరం చేయాలని చెప్పి ఉద్దేశంతో లాభం కార్పొరేట్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో చేశాడు. దానికి ఈరోజు దాన్ని మనం వ్యతిరేకిస్తూ మన జగనన్న ఆదేశాల మేరకు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు చిట్టమూరు మండలంలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసేటువంటి మన మేరిగ మురళీధర్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి చిట్టమూరు మండల నాయకులకు కార్యకర్తలకు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే మరి జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలు అదే కేంద్ర ప్రభుత్వం నుంచి పోరాడి 17 కాలేజీలను తీసుకొచ్చి ఇక్కడ అవి కట్టించి కొన్ని కాలేజీలు ఇంకా జరుగుతూనే ఉంది. ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తే కనీసం మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా నీట్ రాసుకున్నటువంటి ఎంబీబీఎస్ చేసుకుని కనీసం ఉద్యోగాలు పోవాలంటే అదే మన గవర్నమెంట్ కాలేజీలు అయితే ₹1 మనం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అదే ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ చేరి ఎంబీబీఎస్ చేరి అక్కడ డాక్టర్లు అయ్యి మనకందరూ కూడా సేవ చేసేదానికి మన ప్రజలే మనకు సేవ చేస్తారు కాబట్టి మనకి ఎట్లాంటి ఖర్చు ఉండదు. కానీ ఈరోజు చంద్రబాబు గారు ఆ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తే ఆ డబ్బు కోసం అమ్ముకుని అతను స్వార్థపరుడు, స్వార్థ విధంగా అమ్ముతున్నారంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్మి ఆ యొక్క ప్రతి ఒక్కరిని కూడా ఎంతమంది ఉంటారు స్టాఫ్ చూస్తున్నాం కదా. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ఆ సిమ్స్ హాస్పిటల్ లాంటివి ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే మెడికల్ కాలేజీ కడుతున్నామో అక్కడంతా అటువంటి హాస్పిటాలిటీ మనకు అందుబాటులోకి వస్తుంది. అయితే ప్రభుత్వ కళాశాల అయితే ఎంతో మంది పేదలకి న్యాయం జరుగుతుంది. అటువంటిది ఈ తెలుగుదేశం ప్రభుత్వం దానిని పీపీపీ కింద
అంటే ప్రైవేట్ పరంగా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద దాన్ని వారి అనుమాయులకి ఆ కాలేజీని కట్టపెట్టేదానికి ప్రణాళికలు వేస్తూ ఆ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తే మన పిల్లలకి సీట్లు వస్తాయా, మనకి గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుందా, అవన్నీ రానికుండా పేద ప్రజలకు అందకుండా చేసే ఒక ఏకైక మనస్తత్వం గలవాడు ఆ చంద్రబాబు నాయుడు. పేద ప్రజలు ఇప్పుడు ప్రాథమిక విద్య హై స్కూల్కే అంత భవిష్యత్తు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన అంత మంచి వాతావరణంలో ఉంది కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ తో పోట్లాడి 17 కాలేజీలు ఒక్కటేసారి 17 కాలేజీలు భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఇంత గొప్ప వాతావరణం. మరి అంత వాతావరణం తీసుకొచ్చిన తర్వాత దురదృష్టకరం మరి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మరి బాధ్యత తీసుకొని రాష్ట్రం ఇబ్బంది పడుతుంది ఆర్థికంగా తెలిసిన వాతావరణంలో కూడా భావితరాల భవిష్యత్తుకి మరి ఇది శాపం కాకూడదనే ఉద్దేశంతో ఆయన దృఢమైన సంకల్పంతో మరి 21 నుంచి 24 సంవత్సరం లోపల 5 కాలేజీలు కంప్లీట్ చేసి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేసినటువంటి ఘనుడు మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు వేరే చేసుకుందాం, 1.5 సంవత్సరం అయిపోతుంది చర్య తీసుకున్నారు కూటమి ప్రభుత్వం. మరి 2 కాలేజీలు 5 కాలేజీలు 17లో 5 కాలేజీలు కంప్లీట్ చేసేశారు, అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఎలక్షన్ ముందుగా 2 కాలేజీలు పాడేరు పులివెందుల మొదటి సంవత్సరానికి అడ్మిషన్లకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ దురదృష్టమైనటువంటి ప్రభుత్వం, దురహంకారమైనటువంటి అమానుషమైనటువంటి ఆలోచన కలిగినటువంటి కూటమి నాయకులు రావడమే మరి వైద్యో నారాయణ అంటారు. అట్లాంటి డాక్టర్ సీట్లని మాకు వద్దు అని చెప్పిన మెంటాలిటీ ఎంత మరి విచిత్రమైన మెంటాలిటీ, ఎంత అమానుషమైన మెంటాలిటీ ఈ రోజు అందరూ అర్థం చేసుకున్నారు. అంతటితో ఆగలేదు. 10 కాలేజీని మరి పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయాలని మరి కాకమ్మ కథలు చెప్తారు. మనం ఒకటే ఉదాహరించుకుందాం. ఈరోజు మన జిల్లాకు సంబంధించి పెద్ద హాస్పిటల్ అంటాం మనం, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రజలందరికీ హక్కు, ఇది మా హాస్పిటల్ అనే ఫీలింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్దాం, ఏదైనా బాగలేకపోతే మరి చేతులు ఊపుకుంటూ పోతాం, చేతులు ఊపుకుంటూ బయటకు వస్తాం. ఏ జోబీలో చిల్లి ఇది కూడా గట్టి లేకుండా బయటకు వచ్చేస్తాం. అదే నారాయణ హాస్పిటల్కి పోతే ఏంటి పరిస్థితి? మరి మేనేజ్మెంట్ గవర్నమెంట్ది అంటారు, కానీ పరిస్థితి ఏంటి? ఎన్ని వేల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఆ వాతావరణం ముద్దంటారు చంద్రబాబు నాయుడు గారు. అలా కాదు, పేద ప్రజలు పోతే ఇది నా హాస్పిటల్ అనే ఫీలింగ్ ఇవ్వాలి, అదే ప్రభుత్వం అనే మెంటాలిటీ మన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే వేరే చేసుకున్నారు. మోసపోయాం, గారడి విద్యలాగా మోసం చేశారు. ఆ రకమైన వాతావరణంలో మరి ప్రభుత్వాన్ని